స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో యూఎస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అయిన దుర్గాంజలి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, కొన్ని పరిస్థితుల్లో చాలామంది వాళ్ళు తీసుకున్న లోన్స్ కట్టలేకపోతుంటారు కదా. బేసిక్గా అలాంటప్పుడు మన సిబిల్ స్కోర్ పడిపోతుంటుంది. అలాగే ఏజెంట్స్ అనేవాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? యాక్చువల్గా మనం రీసెంట్గా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. లోన్స్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫినాన్షియల్ పరిస్థితి బాగోక, లేకపోతే బిజినెస్ పర్సన్స్ వాళ్ళ బిజినెస్ డౌన్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు కరోనా వచ్చినప్పుడు కానీ వాళ్ళ బిజినెస్ డల్ అయిపోయి, ఇలాంటి వాళ్ళు లోన్ కట్టలేనప్పుడు, డిఫాల్ట్ అయినప్పుడు యూజువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? వాళ్ళకి సిబిల్ పడిపోతుంది. సిబిల్ పడిపోవడం వల్ల నెక్స్ట్ వేరే లోన్ కావాలంటే తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ లోన్ తీసుకున్నారు, కట్టలేకపోయారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ లోనో హోమ్ లోనో తీసుకోవాలంటే తీసుకోలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏజెంట్స్ వస్తారు, ఇంటికి ఇబ్బంది పెడతారు. ఇట్లాంటివన్నీ జరగకుండా మనం కొంచెం సెక్యూర్ అవ్వాలి అంటే లోన్ రీస్ట్రక్చరింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ తీసుకున్నారు, కట్టలేకపోయారు. దానికి ఒకవేళ మీరు బ్యాంకుకి వెళ్ళి, సార్ మాకు ఈ లోన్ని కొంచెం రీస్ట్రక్చరింగ్ చేయండి అంటే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట మీకు. దాని ఇంట్రెస్ట్ రేటు ఒకవేళ డిక్రీజ్ చేయడం కానీ, లేకపోతే టెన్యూర్ పెంచడం కానీ, లోన్ ఒకవేళ మీకు అడిషనల్గా ఇంకా కొంచెం లోన్ ఇవ్వటం కానీ, అవన్నీ చేసి లోన్ ఏంటంటే రీప్రాసెస్ చేస్తారనమాట. రీప్రాసెస్ చేసి అన్ని మీకు కొంత ఇంటర్వెల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే కొన్ని మంత్స్ కట్టక్కర్ లేకుండా ఇంటర్వెల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి సేమ్ బ్యాంక్స్లోనూ తీసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాంక్లో తీసుకోవచ్చు. వేరే బ్యాంక్లో తీసుకుంటే మీకు ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ షిఫ్ట్ అవుతున్నారు, మీ ఆఫీస్లో మీ ఎంప్లాయర్ని హైక్ ఇవ్వమంటే ఏదో 10% ఇస్తారేమో. కానీ అలా కాకుండా మీరు వేరే ఆఫర్ కోసం వెళ్ళారనుకోండి, వాళ్ళు 20-30% ఇస్తారు హైక్. అవునా కదా? అలాగే ఇది కూడా వేరే బ్యాంక్స్ని రీస్ట్రక్చర్ చేయమంటే మీ లోన్, ఎగ్జిస్టింగ్ లోన్ని వాళ్ళు ఇంకెక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇంకా తగ్గించడం కానీ, టెన్యూర్ ఎక్కువ పెంచడం కానీ, సో దట్ ఈఎంఐ తగ్గుతుంది మీకు. అంత బర్డెన్ని మీరు కొంచెం షేరింగ్ అవుతుంది అనమాట. సో ఇంకా లోన్ ఎక్స్ట్రా ఆ ఎలిజిబిలిటీని పట్టే ఎప్పుడైనా సరే దాని ఎలిజిబిలిటీని పట్టి మీకు ఆ లోన్ని రీస్ట్రక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీన్ని అప్లై చేయాలంటే ఎలా చేయాల్సి ఉంటుంది? మీకు ముందే తెలుస్తుంది కదా, నేను ఇది కట్టలేను, నెక్స్ట్ మంత్ నేను లోన్ ఈఎంఐ కట్టలేకపోతాను అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, సింపుల్గా మీ లోన్ డాక్యుమెంట్స్, మీ ఇన్కమ్ ప్రూఫ్స్, మీ రెసిడెన్సీ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, అండ్ మీ ప్లాన్ అంటే ఏమనుకుంటున్నారు. ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్స్ అనుకోండి, మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇన్ని మంత్స్ నాకు ఇన్ని క్యాష్ ఫ్లో వచ్చింది, నెక్స్ట్ మంత్స్ ఇంత క్యాష్ ఫ్లో రాబోతుంది, ఇంత క్యాష్ అవుట్లో ఉండిపోతుంది, ఇంత క్యాష్ ఇన్ఫ్లో ఉండబోతుంది, సో దట్ నా దగ్గర ఇంత క్యాష్ ఉంటుంది ఈఎంఐ కట్టడానికి అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకొని, ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ బ్యాంక్ అనమాట. అంటే మెయిల్ పెట్టి అండ్ ఆల్సో మీరు బ్యాంకుకు వెళ్ళి ప్రాపర్ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మీ ఇదంతా ప్రొఫైల్ అంతా చెక్ చేసి రీఅనాలిసిస్ చేసి వాళ్ళ ఆప్షన్ వాళ్ళు చెప్తారు. ఇది బ్యాంకుకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కానీ, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు అనాలిసిస్ చేసుకుని మీ ప్రొఫైల్కి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు రీస్ట్రక్చర్ చేయొచ్చు, మీ లోన్ ఎంత తగ్గించవచ్చు, మీ ఈఎంఐ అమౌంట్ ఎంత తగ్గించవచ్చు, లేకపోతే ఒక 2 months మీ వీళ్ళకి గ్యాప్ ఇద్దామా, టైం ఇద్దామా అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకుని మీకు ఆప్షన్స్ ఇస్తారు. వేరే బ్యాంకుకి వెళ్ళినా కూడా అంతే. వేరే బ్యాంక్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే బ్యాంక్స్ ఎప్పుడైనా సరే వేరే బ్యాంక్ ఎక్వైర్ చేయాలనుకుంటారు. అర్థమైందా? లోన్స్ కావాలి వాళ్ళకి. బ్యాంక్కి ఏంటి లోన్స్, ఇంట్రెస్ట్ అదే కదా వాళ్ళకి, బిజినెస్ కానీ వాళ్ళ ఇన్కమ్ కానీ, సో దట్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్యాంకులో 4 లోన్లు ఉన్నాయి అనుకోండి, ఆ 4 లోన్లు కూడా ఇంకా ఎక్వైర్ చేయొచ్చు. ఆ బ్యాంక్ ఎక్వైర్ చేసి ఆ 4 లోన్కి సరిపడా మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫెసిలిటీ. దాన్ని రీస్ట్రక్చర్ చేసుకొని ఒక్కొక్క ఈఎంఐ తగ్గించటము, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించటము, టెన్యూర్ పెంచుకోవటము, అట్లాంటివి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని బ్యాంక్స్కి ప్రాపర్గా వెళ్తే కనుక వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తారు. మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఫిక్స్డ్గా ఏముండదు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ అనమాట. నెగోషియేట్ చేయొచ్చు. ఏమండి మాకు ఇంత ఈఎంఐ వచ్చేలా చూడండి, ఇంత టెన్యూర్ పెట్టుకునేలా చూడండి, ఇంత ఇంట్రెస్ట్ రేట్ కాస్త తగ్గించండి అని చెప్పి నెగోషియేట్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ఒప్పుకుంటే కనుక లోన్ రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్లీ మనకి ఫినాన్షియల్గా కాస్త ఇబ్బంది తగ్గుతుంది. సో దట్ నెక్స్ట్ టైం మనకు డిఫాల్ట్ అయిపోయినప్పుడు ఈ సిబిల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మరి బెనిఫిట్టే కదా, నెక్స్ట్ ఇంకొక లోన్ తీసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇలాగా ప్రాసెస్ని అప్రోచ్ అయితే, అండ్ మీకు తెలిసిన
వాళ్ళ చేత వెళ్తే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట అలా. అండ్ ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంటారండి? ఉంటాయండి. రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే మన ప్రొఫైల్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిబిల్ బాగా బ్యాడ్ అయిపోయింది అంటే చాలా ఈఎంఐస్ కట్టలేదు, మీరు సిబిల్ బాగా ఎఫెక్ట్ అయ్యింది, అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు మీన్స్ నేను ఎగ్జాంపుల్గా మిమ్మల్ని రిఫర్ చేస్తున్నాను, మీ మీద ఏదైనా ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ సంబంధించి ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ కంటే మీ ఇయర్ ఇన్కమ్ బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ప్రొఫైల్ చెక్ చేస్తారు కదా, అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే అండ్ ఆల్రెడీ మీరు లోన్ రిస్ట్రక్చరింగ్ తీసుకున్నారు ఆప్షన్, మళ్ళీ వెళ్ళారు, అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటే ఇట్స్ ఇంప్లికేట్ దట్ వీళ్ళు పే చేయలేరు అని అర్థమైపోతుంది కదా, సో దట్ అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఒకసారి యూజ్ చేయడం బెటర్ అండి. ఒకసారి యూజ్ చేయడం అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఆ పేమెంట్స్ని అప్పుడైనా సరే కరెక్ట్గా పే చేసుకుంటూ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఒకసారి నేను అప్లై చేశాను, రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళాను, రిజెక్ట్ అయిపోతుంది. లేదా మొన్న రీసెంట్గానే అప్లై చేశాను, నాకు ఆప్షన్ ఇచ్చారు, 2-3 months తర్వాత వెళ్ళాను, రిజెక్ట్ అవుతుంది. మినిమం అట్లీస్ట్ 12 to 24 months అయినా టైం గ్యాప్ ఇచ్చి ఆ పీరియడ్లో ఈ లోన్ ఈఎంఐస్ కట్టుకొని మీ ప్రొఫైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ రావచ్చు. అది టైం పీరియడ్ బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇది బ్యాంక్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట ఈ ప్రొవిజన్స్ అనేవి. అండ్ అంజలి గారు, ఇలా చేసినప్పుడు సిబిల్కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే అవ్వదు కదా? సిబిల్ ఇంపాక్ట్ అంటే ఇది వెరీ స్లైట్లీ ఇంపాక్ట్ అవుతుందండి. కానీ అది మీరు నెక్స్ట్ కడతారు చూసారా, ఈఎంఐస్ కడతారు, ఇప్పుడు రీస్ట్రక్చర్ అయిన తర్వాత ఈఎంఐని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసిన తర్వాత కడతారు చూసారా, అప్పుడు మొత్తం అంతా సెట్ అయిపోతుంది. కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఇట్స్ నాట్ మేజర్ ఎఫెక్ట్. మరి కట్టకుండా బౌన్స్ అయిపోయినంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈఎంఐ కట్టకుండా బౌన్స్ అయిపోవడం అట్లాంటివి ఉంటాయి చూసారు, అప్పుడు ఎఫెక్ట్ బాగా అవుతుంది. సిబిల్ 100 అలా పడిపోతుంది ఒక్కోసారి, అంత ఎఫెక్ట్ ఉండదు కానీ కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. చాలామంది దీన్ని బిజినెస్ పర్సన్స్ అవైల్ చేసుకోవచ్చు, శాలరీ పర్సన్స్ అవైల్ చేసుకోవచ్చు, హోమ్ లోన్ ఉన్న వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ ద బ్యాంక్స్ అనమాట. బ్యాంక్ కొన్ని లోన్స్కి కొన్ని పర్సన్స్కి ఇవ్వడానికి ఇట్స్ కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం. ఇది మనం రైట్ ఇది ఇవ్వాల్సిందని అడగలేం, కంప్లీట్గా బ్యాంక్ సిస్టమ్ అనమాట. అది బ్యాంక్ వాళ్ళకు ప్రొవిజన్స్ ప్రకారం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకు అలాగా రివర్స్ చేస్తాయి. చాలా జరుగుతాయి. పెద్ద ఎంటిటీస్, పెద్ద ఆర్గనైజేషన్స్, యూజువల్లీ నేను పేరు చెప్పలేదు కానీ రీస్ట్రక్చరింగ్ ఫాలో అవుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా ఒక పెద్ద ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్కి వెళ్ళింది ఇలాగే, చాలా పెద్ద ఆర్గనైజేషన్. టాప్ 10 అమౌంట్ అంటే క్రోర్సే ఆబ్వియస్లీ. ఆ పెద్ద ఆర్గనైజేషన్ అంటే అది 100 crores 1000 crores అలా ఉంటుంది, ఆ క్రోర్స్లోనే అనమాట. 1000 crores కంపెనీ పేరు అయితే మనం చెప్పకూడదేమో కదా. సో ఓవరాల్గా ఈ లోన్కి సంబంధించి చాలా మంది చాలా విషయాల్లో కట్టలేకపోతుంటారు, వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. దానివల్ల నిజంగానే మీరు చెప్పినట్లు బౌన్స్ కేసెస్ కానీ లేకపోతే ఓవరాల్గా నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి లోన్స్ రానకుండా అయిపోయే సిచ్యువేషన్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి కోసం ఒక మంచి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈరోజు మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అలాగే ఈ లోన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆల్టరేషన్ ప్రాసెస్ అనేది, దీనికి సంబంధించి మరింత అవగాహన, మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు అంజలి గారి యొక్క హెల్ప్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు రావడం కోసం మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.